టెంపుల్ ఇనాగ్రేషన్ కార్యక్రమంతో పాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి పనులు, అలాగే మన ఎమ్మెల్యే గారి అభివృద్ధి, ముఖ్యంగా మన దర్పల్లి మండలానికి గ్రామానికి ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధిని చూసి నాయకులు హెచ్ఆర్ శ్రీకాంత్, వినయ్ చారి, వినయ్ గౌడ్, బీజేపీ యూత్ విభాగంలో చాలా కీలకమైన యువ నాయకులు వీరు మొన్న హైదరాబాద్ ఎమ్మెల్యే గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే వారి మిత్రులు వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. వారందరికీ మొన్న జాయిన్ అయిన యువ నాయకులు హెచ్ఆర్ శ్రీకాంత్, వినయాచారి, వినయ్ గౌడ్తో పాటు వారి ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్న మొత్తం బీజేపీకి సంబంధించిన యువకులందరికీ దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే దర్పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి స్వాగతం. रीमाइक बन जाए అనుకోవడము మాటల్లో కాకుండా మనకు ఈ ఏడాదిన్నర సమయంలో వారు చేతల్లో మనకు చూపించారు. కాన్స్టిట్యూషన్కు 3,500 ఇండ్లు మంజూరైతే దాంట్లో 570 ఇండ్లను, ఇందిరమ్మ ఇండ్లను మన దర్పల్లి మండలానికి ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఎన్ఆర్ఈజిఎస్లో ఒక్కో మండలానికి 1,25,00,000 చొప్పున వస్తే మరి మన దర్పల్లి మండలానికి 2,75,00,000 ఎన్ఆర్జీఎస్ ఫండ్ ఇచ్చి అభివృద్ధిలో మనల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అలాగే ఈ ఒక 1.5 ఇయర్లోనే మనకు దాదాపు చాలా చోట్ల మండల వ్యాప్తంగా ఒక 15 ఐమాక్స్ లైట్లు ఇచ్చి కూడా వాళ్ళు మన ఎక్కడైతే ఇబ్బంది ఉందో వాళ్ళ కోరిక మేరకు దాదాపు ఒక 15 ఐమాక్స్ లైట్లు కూడా మండల వ్యాప్తంగా మంజూరు చేశారు. మరి దర్పల్లి మీద వాళ్ళకున్న అభిమానాన్ని చాటడమే కాకుండా అన్ని విధాలుగా నేను అండగా ఉంటానని చెప్పి మీరు హామీ ఇవ్వడం వల్ల మరి మేము యువతను కలిసి కూడా విజ్ఞప్తి చేశాం సార్. ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలో ఉంది, మరి మాకు అండగా ఉంటే మరి రేపటి స్థానిక సంస్థల్లో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీ కానీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మరి మనకు డెవలప్మెంట్లో మరింత అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యే గారితో మనం కొట్లాడి డెవలప్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పి మరి వాళ్ళకు మేము ఆహ్వానిస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ మేము సహకరిస్తాం. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులు మేము అండగా ఉంటాం, డెవలప్మెంట్లో మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా మీ ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది సార్. ఖచ్చితంగా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని దర్పల్లి మండలాన్ని వీలైనంత ఎక్కువ అభివృద్ధికి సహకరించాలని చెప్పి తెలియజేస్తూ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా టీఆర్ఎస్ పార్టీని వీడి మాజీ సర్పంచ్
శివకుమార్, కుంట చిన్న రాజన్న, కరుల రాజేశ్వర్, అరుణ్ కుమార్, రమేష్ గోలెం, ప్రవీణ్, కుంట గంగాధర్, జ్ఞాన్ శ్రావణ్, పైడి మధు, కరుల గణేష్, గౌరవ నడుపు గుహన్న, గోలెం జనార్దన్, దట్టు సాయన్న, గోలెం గంగామోహన్, మాజీ సర్పంచ్. స్వాగతం. బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి స్వాగతం. దుర్గాగ్రహాలు పొన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా మరి బీజేపీ యువకులంతా ముందుకొస్తే మరి ఎమ్మెల్యే గారి సమక్షంలో పార్టీలో జాయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బీజేపీకి రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వారికి స్వాగతం. వారితో పాటు ఈరోజు భూపాల గ్రామానికి చెందిన వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. వారందరికీ స్వాగతం. पूरा स्क्रीन ओके राजेश తెలియజేస్తూ ముఖ్యంగా అభివృద్ధిలో ఎమ్మెల్యే గారి చొరవ ఏంది ఇందిరా మన గవర్నమెంట్ ప్లేస్లోనే నిదర్శనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన వాళ్ళే. అదేవిధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పుకుంటూ పోతే నిజంగా భారతదేశానికి ఇవాళ ఉన్నదానికి పునాదులన్నీ ఉన్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే. చివరకు మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. సరే మొన్న రాజ్యాధికారంలోకి వచ్చిన వాళ్ళు ఏదో మాట్లాడవచ్చు. ఈరోజు చిన్న గంగాధర్ గౌడ సంఘం కొరకు పుట్టినటువంటి పార్టీ ఇవాళ దేశంలో నిర్మాణం జరిగింది. ఇవాళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ప్రాజెక్టులు కానీ, గ్రీన్ రెవల్యూషన్ అయిందంటే ఇప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూడండి. శ్రీశైలం ప్రాజెక్టును కట్టిండ్రు, నాగార్జున సాగర్ను కట్టిండ్రు, శ్రీరామ్ సాగర్ను కట్టిండ్రు, ఎల్లంపల్లి ప్రాజెక్టును కట్టిండ్రు. ఇట్లా రకరకాల ప్రాజెక్టులు కట్టి వల్ల మనకు కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నటువంటి అది ఎవరు చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవాళ మన జిల్లాని తీసుకుందాం, మన చిన్న ప్రాంతాన్ని తీసుకుంటే ఇవాళ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కానుండి, మరి మోడల్ స్కూల్ కానుండి, సోషల్ వెల్ఫేర్ స్కూల్ కానుండి, మరి ఇలా తెలంగాణ యూనివర్సిటీ తీసుకున్నా, మెడికల్ కాలేజ్ తీసుకున్నా, మరి వాళ్ళ IIIT బాసర్లో తీసుకున్నా, మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరిగినటువంటి సందర్భం. మీరు ఇక్కడ కొత్తగా 10-11 సంవత్సరాల నుండి ఏం వచ్చింది? ఏం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని చులకన చేసి మాట్లాడడం అన్నది
అయితే మనము ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం కూడా 800 కోట్ల మంది ఉన్నారు. 800 కోట్ల మంది ఉన్నారు. దాంట్లో మన హిందువులు ఉన్నది ఓన్లీ 150 కోట్లే. మిగతా అంతా కూడా క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, బుద్ధిస్ట్ ఉన్నారు. సో మన హిందూ మతం గొప్పదే తప్పకుండా. మన అమ్మ కాబట్టి మన అమ్మ మన గొప్పకే మనకు. కానీ ఎదుటోడు అమ్మ గొప్పది కాదు. మా అమ్మ తెల్లగున్నది, వాళ్ళ అమ్మ నల్లగున్నది అంటే కరెక్ట్ కాదు. అది అమ్మ అమ్మనే ఎవరికైనా. కాబట్టి మనము అన్ని మతాలను గౌరవించడం, మన మతం గొప్పదని చెప్పుకోవడంలో తప్పలేదు. మన సంస్కృతిని, మన భాషను, మన పండుగలను, మన కల్చర్ను అన్నిటి కూడా మనం తప్పకుండా మనం ఆదరించాల్సిందే, వాటిని కాపాడుకోవాల్సిందే. కానీ ఎదుటివాడిని కించపరచడము లేకుంటే ఎదుటివాడిని హేట్ చేయడం అన్నది ఎక్కడా లేదు. హిందూ సమాజంలో కూడా మన మైథాలజీ ప్రకారము ఇవాళ అంటే మన సనాతన ధర్మం అంటారు. సనాతన ధర్మంలో ఏంటంటే ఈ విశ్వంలో ప్రతిదీ కూడా దేవుని యొక్క సృష్టి, అన్నిటిని మనం గౌరవించాలనేది. ఇలా మనం పాము ఉంది, విషపురుగు, అయినా మనం నాగదేవతగా పూజిస్తాం. కుక్కను కూడా పూజిస్తాం, పులిని పూజిస్తాం. మనల్ని కాల్చి పారేసే అగ్నిని కూడా ఇలా అగ్నిదేవత అంటాం మనం. అంటే సృష్టిలో ఉన్న ప్రతిదాని, చెట్టును మొత్తం, పుట్టను మొత్తం, మనము రాయిని మొత్తం, నీళ్ళను మొత్తం, గాలిని మొత్తం. అట్లా మా సాటి మానవుని గౌరవించడంలో ఏమాత్రం తప్పు లేదు. వాళ్ళు కూడా దేవుని సృష్టి. వాళ్ళు కూడా మనలాగానే మా దేవుడు ఇచ్చినటువంటి గాలి అనేది తింటున్నారు, మన దేవుడు ఇచ్చినటువంటి నీళ్ళు తాగుతున్నారు, దేవుడు ఇచ్చినటువంటి తాగుతున్నారు. కాబట్టి మనం వేరే వాళ్ళని కించపరచొద్దు అన్నదే నేను చెప్పదలుచుకున్నాను. అందుకే హిందూ సమాజంలో మైథలాజికల్ ఏమన్నారంటే వసుదేవ కుటుంబకం అన్నారు. అంటే ఈ విశ్వమంతా కూడా దేవుని యొక్క సృష్టి. దీన్ని అన్నిటి కూడా మనం సమానంగా గౌరవించాలా అని దాని యొక్క అర్థం. ప్రతి మానవుని మనము గౌరవించాలా, వాడు కూడా మనకు దేవుని మీద ఎంత ఉందో వారికి కూడా అంతే ఉందని. సో ఇలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు హిందూ మతంలో ఉన్నాయి. అది ఎవరో కొంతమంది దానికి మిస్లీడ్ చేసి వేరే మతాలను కించపరిచి వేరే మతాలను హేటెడ్నెస్ చేయడం అనేది వాళ్ళను ఇది చేయాలనేది రమ్ము కరెక్ట్ కాదు. సో మనం పెద్ద మనసుతో ఒక మానవ దృక్పథంతో ఫస్ట్ మనం మానవులం, తర్వాత మనం భారతీయులం, తర్వాత మనం తెలంగాణ వాళ్ళం, తర్వాత మనం లోకల్గా దర్పల్లి వాళ్ళం. ఇట్లా అంటే ఈ రకంగా ప్రాంతీయవాదం ఉంటుంది. మనందరం కూడా తెలంగాణను తెచ్చుకున్నాం. ఇలా తెలంగాణ 10 సంవత్సరాలలో ఎంత విధ్వంసానికి గురైంది. ఇవాళ ధనిక రాష్ట్రం అప్పుల పాలైపోయింది. కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్రం అప్పచెప్తే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయి మనిషి మీద 2 లక్షల కోట్లు అప్పు చేసి, మనిషికి 2 లక్షల రూపాయల అప్పు చేసిపోయిండు. ఇక ఎక్కడ వేసినా అప్పే. ఇక అవినీతి అయితే అంతం లేదు. అది ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి అడ్డంగా దొరికిపోయారు. మామ అల్లుడు ఇద్దరు కూడా మరి ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి, ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి, ఆయన కూడా మరి వాళ్ళతో చేతులు కలిపేసి కాళేశ్వరం మంచి కట్టిలు అంటాడు. మరి ఆయన మీకు ఏమైనా వస్తాడేమో అనుకున్నట్టున్నారు. మరి వీళ్ళందరూ కూడా ఇలా అడ్డంగా దొరికిపోయారు. కాళేశ్వరము ఎవడన్నా చూడండి, ఇప్పుడు ఇది బంగ్లా కట్టినాం, ఇది మనం ఇప్పుడు గౌడ సంఘం కట్టినాం. ఇది ఒక 50 ఏళ్ళ దాకా చెక్కులు చదివేది. ఎవరు కట్టారు? మేస్త్రి కట్టారు, పెద్ద ఇంజనీరింగ్ కట్టలేదు. కానీ ఇలా మరి కేసీఆర్ కట్టినటువంటి ప్రాజెక్టు 3 ఏళ్ళకి పోగిపోయిందంటే దాంట్లో ఎంత అవినీతి జరిగిందో ఇక మీరు ఆలోచించండి. వాళ్ళ పనిచేసే ఇంజనీర్లు మన ఏసీపీకి దొరికారు. హరిరామ్ అని ఏఎన్సీ ఉండే, తర్వాత శ్రీధర్ అని, నూనె శ్రీధర్ అని ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, చిన్న ఆఫీసర్, ఆయన దగ్గర 300 కోట్ల ఆస్తి దొరికింది. ఒక ఇంజనీరే 100 కోట్లు తిన్నారంటే ఇక కేసీఆర్ కుటుంబము మరి దాంట్లో ఎంత తిన్నారో మీరు ఆలోచించండి. అంటే అలా ఒకటే కాదు, ఇక గొర్రెల స్కామే, చేపల స్కామే, ఫార్ములా 1 స్కామే. భక్త ప్రహ్లాద సినిమాలు ఉంటుంది. భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు అడుగుతారన్నట్టు, ఎక్కడున్నాడా మీ హరి చూపి అని అంటే ఆయన ఒక పాట పాడుతున్నాడు, ఇందుకు వెళ్ళడు అందు లేడని సందేహం వలదు ఎందెందుకు కలిగినా అన్నది వెళ్ళడని. అంటే ఈ టీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి అవినీతి ఎందులో ఉన్నది, ఎంత కాదు ఇక అన్నింటిలో ఉన్నది. మొత్తం ఇలా తెలంగాణ మొత్తం సర్వనాశనం చేసిపోయి ఇవాళ ప్రజలందరూ కూడా తేరుకొని మరి కాంగ్రెస్కి ఆదరించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే సబ్బదగా తిని, అప్పుడేమో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో సెక్రటరీకి రాలే. ఒక ముఖ్యమంత్రి 4 ఏళ్ళు సెక్రటరీ రాడు, ముఖ్యమంత్రి కూడా చరిత్ర అంటే కేసీఆర్. ఇవాళ అపోజిషన్ లీడర్ ఉన్నాడు, ఇలా ఫామ్ హౌస్లో ఉంటున్నాడు, అసెంబ్లీకి వస్తాడు, 5 లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నాడు, ఫామ్ హౌస్లో అంటున్నాడు. ఇక వాళ్ళు కూర్చొని కుట్రలు అంతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇట్లా, కాంగ్రెస్ పార్టీ అట్లా, కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలను అమలు పరచలేదు.
అయ్యా మీరు 10 ఏళ్ళు ఏం చేసిరు? మీకు ఓపిక లేదా? ఇలా రైతులు ఇలా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిరు, ఎన్ని రోజులకు ఇచ్చిరు? 5 ఏళ్ళకి ఇచ్చిరు. 5 ఏళ్ళకి ఇచ్చినా కదా ఎన్నికలు ఒక ఓటు ఎన్నిసార్లు వస్తుంది? 5 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. ఈ అసెంబ్లీనే 5 ఏళ్ళకి ఎన్నుకోబడ్డది. మరి మేము చెప్పినా ఖచ్చితంగా 5 ఏళ్ళ లోపల చేస్తాం. ఇలా తెలంగాణ రాగానే చేయాలని లేదు. అయినా కానీ ఎన్ని అప్పులు ఉన్నా, ఎంత కష్టం వచ్చినా, ఎంత దోపిడీకి గురైనా, తెలంగాణ ఇలా అప్పుల పాలైనా కానీ మరి ప్రజలకు ఇచ్చిన మాట మీద మనం ఉండాలని చెప్పి మరి ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. ఇలా మీకు తెలుసు రైతులకు చాలామందికి అందరికని చెప్పలేం కానీ ఒక 25 లక్షల మంది రైతులకు ఇవాళ మనకు రుణమాఫీ అయింది. అందరికి కూడా బోనస్ వచ్చింది 500 రూపాయలు సన్నవడ్లకు. అందరికి కూడా రైతు భరోసా వచ్చింది. 9 రోజుల్లోనే 9,000 కోట్లు వేసినాం. ఇలా రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం, నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నాం, నాణ్యమైన ఎరువులు ఇస్తున్నాం. ఇలా మార్కెట్ గ్యారెంటీ ఇచ్చి ఒక కిలో కూడా ఖర్చు లేకుండా 100% బట్టలు కొంటున్నాం. ఆ కొన్న వాటిలను కూడా మళ్ళా వారం రోజుల్లోనే మనము బ్యాంకులలో పైసలు ఇస్తున్నాం. ఇలా రైతులు నిజంగా రాజులైనరు. వ్యవసాయం దండగా నిజంగా పండుగ అయింది ఇలా. కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. యువకులకు కూడా ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాం. గతంలో మొత్తం కూడా అసలు యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్స్ లేరు, ఒక్క స్కూల్లో ఉపాధ్యాయులు లేకుండే. ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద ఒక 1,200 కోట్లు పెట్టి పాఠశాలలు మంచిగా చేయించినాం. అక్కడ వాటర్ ఉందా, ఎలక్ట్రిసిటీ ఉందా, అక్కడ బాత్రూమ్లు ఉన్నాయా చూసినాం. వాళ్ళకి మధ్యాహ్న భోజనానికి రేట్లు పెంచినాం, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినాం. ఇవాళ ప్రతి స్కూల్లో టీచర్లు కూడా 13,000 మంది టీచర్లు మనం రిక్రూట్ చేసుకున్నాం. వాళ్ళందరూ కూడా పోస్టింగ్ ఇచ్చినాం. ఎస్జిటి అంటే స్పెషల్ గ్రేడ్ టీచర్ కూడా ప్రమోషన్స్ ఇచ్చినాం. పీఈటీలకు ప్రమోషన్ ఇచ్చి పీడీగా చేసినాం. ఇవాళ ప్రతి స్కూల్ కూడా ఒక పీడీ ఉన్నాడు పిల్లలు ఆడుకోవడానికి. ఈ విధంగా ఇలా వాళ్ళకు యోగా చెప్తున్నాము, మరి ఇంకా మెడిటేషన్ చెప్తున్నాము, స్పోర్ట్స్ క్లాసులు అవుతున్నాయి. స్కూళ్ళలో కూడా అన్ని రంగాలలో టీచర్లు వచ్చారు. ఇలా మనకు ప్రభుత్వ స్కూళ్ళలో స్ట్రెంత్ పెరుగుతూ ఉంది. ఇవాళ మనకు పిల్లలు ఇంకా బాగా చదువుకోవాలా, ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఎక్కువ బాగుండాలని చెప్పి ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ళ పేరు మీద ఇలా కాన్స్టిట్యున్సీకి ఒక మోడల్ స్కూల్ ఇలా శాంక్షన్ అయింది. ఇప్పుడు గారు, వినయ్ గౌడ్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో మరి దగ్గర 30 మంది యువకులు, భావి భారత పౌరులందరూ కూడా మరి దర్పల్లిలో బీజేపీ నుండి కాంగ్రెస్లోకి రావడం, అదేవిధంగా మరి దుబ్బాకలో నా చిరకాల మిత్రుడు చిన్నప్పటి నుండి అంటే చాలా నేను రాజకీయంలో ఉన్నప్పటి నుండి కూడా తెలుసు నాకు, మరి పూర గంగాధర్ గారు బీజేపీ కిసాన్ మోర్చా మండల్ ప్రెసిడెంట్ కూడా ఇవాళ పార్టీలోకి రావడం జరిగింది. మొన్న హైదరాబాద్లో మన నిజామాబాద్లో కలిశారు, ఇవాళ మనకు పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో కూడా దుబ్బాకలో చాలామంది యువకులు జాయిన్ అయ్యారు. అదేవిధంగా గోవిందపల్లిలో కూడా మాజీ సర్పంచ్తో పాటు చాలామంది టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. గంగమోహన్ గారు మాజీ సర్పంచ్ గోవిందపల్లికి వెళ్ళి బంజారు పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను హృదయపూర్వకంగా వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యంగా ఇక్కడ యువకుల గురించి కొంచెం ఒక 2 నిమిషాలు చెప్పాలా. చాలామంది అంటే వాళ్ళు బీజేపీ నుండి వచ్చింది కాబట్టి నేను ఒక 2-3 ముక్కలు చెప్పాలనుకున్నా. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడున్న ఒక ఆర్ఎస్ఎస్ గ్రూప్ కానీ వీళ్ళందరూ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే తుర్కుల పార్టీ, ముస్లిమ్స్ పార్టీ అనే ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక 130 ఏళ్ళ చరిత్ర ఉన్నది. మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి దగ్గర 90 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి పార్టీ. ఎందరో మహానుభావులు లైక్ ఇప్పుడు మన మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ గారు అధ్యక్షత వహించినటువంటి పార్టీ. మరి చాచా నెహ్రూ 18 సంవత్సరాలు ఈ భారతదేశాన్ని ప్రధానమంత్రిగా పనిచేసి నవభారత నిర్మాతగా ఉన్నటువంటి పార్టీ. మరి దేశం కొరకు ప్రాణం ఇచ్చినటువంటి నాయకులు ఉన్నారు. ఇందిరాగాంధీ గారు దేశ సమగ్రత కొరకు ప్రాణం ఇచ్చినటువంటి నాయకులు. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు దేశ సమగ్రత కొరకు మరి తమిళ్ మిలిటెంట్స్తో హత్యకు గురైనటువంటి దేశం కొరకు ప్రారంభించినటువంటి నాయకులు ఉన్నారు. అదేవిధంగా మనము ఈరోజు ఆరాధించే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రచించి మనకి ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా మన రాజ్యాంగంలో ఇంత హాయిగా ఇంత గర్వంగా మనం బతకగలుగుతాం కూడా మన నియోజకవర్గానికి రాబోతుంది.
ఇంకా ఇంకొక స్కూలు కూడా రాబోతుంది. ఇవాళ మరి ఈ విధంగా అంటే పేద ప్రజలు బాగా చదువుకోవాలని వాళ్ళకి రెసిడెన్సీతో పాటు అన్ని స్కూళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ ఇంటిగ్రేటెడ్ కొరకు ఇంటిగ్రేటెడ్ మరి ఒకటి యంగ్ ఇండియా ఏది మన ఒక స్కిల్ యూనివర్సిటీ కూడా మనం పెట్టుకున్నాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. యువకులు తప్పుదారి పట్టకుండా స్పోర్ట్స్ సైడ్ ఉండాలి, వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో రాణించాలని. స్కిల్ యూనివర్సిటీ ఎందుకంటే వాళ్ళు చదువుకుంటున్న పాపం ఇంజనీరింగ్ డిగ్రీ ఉంది కానీ ఉద్యోగం వస్తలేదు. మరి వాళ్ళకు సంబంధించిన నాణ్యమైన అంటే మనకు ఉపాధి కల్పించారండి విద్య, వాళ్ళకి కల్పించి వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తే మనకి ఎక్కడ పోయినా కానీ ఉద్యోగాలు వస్తే ఉపాధి కల్పన కూడా చేస్తా ఉన్నాం. ఈ విధంగా యువకులను ఆదుకోవడానికి ఇలా నార్కోటిక్స్ ప్రతి ఊళ్ళో డ్రగ్స్ అమ్ముతూ ఉన్నారు. ప్రతి పిల్లలందరూ కూడా ఆగమైపోయి మరి మొత్తము ఈ డ్రగ్స్ వైపు మళ్ళడము లేకుంటే ఈ యూట్యూబ్ల వైపు మళ్ళడం జరుగుతూ ఉంది. వాళ్ళని మళ్ళించడానికి మనం ఇలా వాళ్ళకు స్పోర్ట్స్ కూడా పెట్టి ఒక రోజు స్పోర్ట్స్ సైడ్ మళ్ళించి ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు పౌష్టికంగా ఉండాలి, బాగా చదువుకోవాలని చెప్పి ఈ విధంగా కార్యక్రమాలు తీసుకుంటున్నాం. మహిళలను ఆదుకుంటున్నాం. ఇక అంటే కాంగ్రెస్ పార్టీ 18 నెలల్లో ఏం చేసిందో చూడండి. ఇక అది కాకుండా ముఖ్యంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన దర్పల్లి మండలంకు నిజంగానే అన్ని మండలాల కంటే అత్యధికంగా ఫండ్స్ తీసుకురావడం జరిగింది. ఇవాళ దర్పల్లి దమ్మన్నపేట నుండి మనకు రామడ దాకా రోడ్డు శాంక్షన్ అయింది. ఇక్కడ నుండి దుబ్బాక దాకా డబుల్ రోడ్డు శాంక్షన్ అయింది. దుబ్బాక నుండి రేకులపల్లి రోడ్డు శాంక్షన్ అయింది. దుబ్బాక నుండి ఉన్నార్పేట రోడ్డు శాంక్షన్ అయింది. ఇక్కడ దుబ్బాక నుండి మద్దూరు రోడ్డు శాంక్షన్ అయింది. ఇట్లా మనకు ఇవాళ బైపాస్ రోడ్ కూడా శాంక్షన్ అయింది మనది. ఇవాళ డ్రైన్ సిస్టమ్ కూడా అయిపోయింది. ఇవాళ మనకు 100 బెడ్ల హాస్పిటల్ ఇక్కడ స్టార్ట్ అయింది, కన్స్ట్రక్షన్లో ఉన్నది. ఇట్లా రకరకాల అభివృద్ధి. ఇవాళ మనం ఎన్ని సీసీ రోడ్లు చేసాం ఎస్సీ కాలనీలో అక్కడిక్కడ దగ్గర ఒక 2 కోట్ల రూపాయల సీసీ రోడ్స్ మన గ్రామంలో జరిగిన ఈ డ్రైన్స్ సీసీ రోడ్స్. ఇవాళ ఇందిరామ ఇల్లు ఇచ్చినాం, 150 అడిగారు, ఇవాళ 70 ఇల్లు మరి కడతా ఉన్నారు దగ్గర. ఇంకా మిగతా కూడా ఇస్తాం. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాబోయే 2వ విడతలు ఎవరికైతే జాగా లేదో, జాగా లేకుండా ఇల్లు లేకుండా వాళ్ళు ఉన్నారు పాపం, వాళ్ళు జాగా కూడా లేదు కట్టుకోవడానికి, వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా త్వరలోనే ఒక 2-3 నెలల్లోనే, వెంటనే కాదు కానీ ఒక 2 నెలల్లో వాళ్ళు కూడా అలాట్ చేసి అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలక్ట్రిసిటీ కానీ మరి డ్రైనేజ్ కానీ లేకుంటే వాటర్ కానీ అవి కూడా తప్పకుండా ఇస్తాం. సో ఈ విధంగా అన్ని రంగాలలో ఇలా దర్పల్లి గ్రామం, దర్పల్లి మండలం అన్ని విధాలుగా ముందుకు అంటే అభివృద్ధిలో ముందుకు పోతూ ఉంది. అయితే ఇలా మాకు నిజంగా దర్పల్లి మండల ఏర్పాటులో కొంచెం ఇబ్బంది ఉండే. నేను నిలబడ్డప్పుడు నాకు 3000 మెజారిటీ వచ్చింది ఈ మండలంలో మొత్తం. చుట్టుపక్కల ఉన్నాజ్పేట కానీ, రామడ్ కానీ, మైలారం కానీ, దుబ్బాక కానీ అంతా కూడా మాకు మెజారిటీ వచ్చింది. ఇక్కడ దర్పల్లి గ్రామంలోనే 300 మైనస్. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాం కూడా పెట్టినాం, అంత పెద్ద ప్రోగ్రాం పెట్టాం, అయినా కానీ కొద్దిగా మైనస్ ఉంది. మరి ఈ గ్రామాలకి అయినా కానీ మేము అదేం పట్టించుకోకుండా ఎప్పటికైనా మన వాళ్ళు అవుతారు, మరి మా వాళ్ళు మంది బీజేపీ టీఆర్ఎస్ అనుకోకుండా ఇవాళ మేము ఏది చేసినా ఇవాళ 200 రూపాయల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం అందరికీ. అలా పార్టీ అడుగుతున్నామా? ఇవాళ ఇందిరా మిల్లల పార్టీ అడిగినామా? ఇవాళ నా దగ్గరకు వచ్చిన ప్రతి ఆరోగ్య ఏది హెల్త్కి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ కానీ లేకుంటే కళ్యాణ లక్ష్మి కానీ మీరు ఏ పార్టీ వాళ్ళు ఎవరైనా అడగట్లేదు. వాళ్ళు అర్హులైతే ఇచ్చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము ప్రతి పేదవానికి ప్రతి అర్హునికి చెందాల్సిందే. దాంట్లో పార్టీలతో మాకు కొట్లాట లేదు. కానీ మీరు గమనించుకోవాలి, మాకు పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఇంత చేస్తూ ఉన్నది, మరి ఎందుకు మనం ఆదరించకూడదని మీరు ఆలోచించాలి. అందుకే ఇలా దర్పల్లి మీద మేము వీక్ష పట్టలే. ఇంకా దర్పల్లికి ఎక్కువ ఫండ్ తీసుకొచ్చినాం. ఇలా ఎక్కువ తీసుకొని గతంలో ఎప్పుడు జరగాలి మీరు చూస్తుంటారు మార్పు. గత 15 నెలల దర్పల్లిలో ఏం జరిగిందో మరి 18 నెలలలో ఏం జరిగిందో మీరు ఒకసారి గమనించండి. ఇంకా రాబోయే 3.5 నెలలు ఇంకా చాలా చేసేది ఉంది ఇక్కడ. మీరంతా తెలిసి ఇంకా నాకు తెలిసి ఎందుకంటే ఇంకొక 15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. తప్పకుండా దర్పల్లి అన్ని గ్రామాల కంటే ముందు దర్పల్లి మండలాన్ని, దర్పల్లి మండల హెడ్ క్వార్టర్ని కూడా అన్ని విధాలు మేము అభివృద్ధి చేస్తాం. ఇక్కడ ఇన్ని కుల సంఘాలు కూడా ఉన్నాయి, వాళ్ళకి మాట ఇచ్చేది ఉన్నది వాస్తవమే. ఇవాళ గౌడ సంఘం వాళ్ళకి మాట ఇచ్చినాం, ఎస్సీ కాలనీ వాళ్ళకి మాట ఇచ్చినాం, మున్నూరు కాపు సంఘానికి మాట ఇచ్చినాం, ఇంకా కొంతమందికి ముద్రాలకు మాటలు ఇచ్చినాం. కానీ ఇవాళ మనకు ఫండ్స్ లేకపోవడం వల్ల, నా సీడీపీ రాకపోవడం వల్ల అందరికి ఇవ్వలేకపోయినాం. తప్పకుండా నాకు కాన్సెన్స్ ఇవన్నీ ఏంటంటే మన గవర్నమెంట్ ఫండ్ పిఆర్ నుండో లేకుంటే దీని నుండి. దర్పల్లి మండల పర్యటన నిమిత్తం మన ప్రియతమ నాయకులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైనటువంటి నాయకులు, కార్యకర్తలు, మరి మన రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారు దర్పల్లి గ్రామానికి విచ్చేయడం, మరి అందులో మన పార్టీలో బీజేపీ నుండి, బీఆర్ఎస్ నుండి,
మరి చేరడం చాలా సంతోషకరం. అదేవిధంగా మరి ఇప్పుడు చేరినటువంటి మిత్రులందరికీ, యువకులకు, పెద్దలకు అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటున్నాం దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున. అదేవిధంగా ఇంత చొరవతో ఇంతమంది యువకులు ఆకర్షితులు కావడం కూడా మా డాక్టర్ గారు భూపతి రెడ్డి గారు చూపినటువంటి అభివృద్ధి పథకంలో, అదేవిధంగా మా రేవంత్ రెడ్డి గారు చూపినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే ఈరోజు యువకులందరినీ మన కాంగ్రెస్ వైపు మరి ఆకర్షించినాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా డాక్టర్ భూపతి రెడ్డి గారు ఇప్పటి వరకు మా అధ్యక్షుల వారు చెప్పినట్టు ప్రతి దాంట్లో కూడా దర్పల్లి మండలానికి మరి నిధులు ఎక్కువగా కేటాయించి అన్ని ఊర్లకు, ప్రతి తాండాకు కానీ ఊరుకు కానీ నిధులను కేటాయించి మనందరినీ మరి అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడానికి డాక్టర్ గారు మరి మనకు భూపతి రెడ్డి గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఈరోజు మరి దర్పల్లి గ్రామంలో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా మరి ముఖ్యమైనటువంటి కొన్ని పనులు కూడా కావాలని చెప్పేసి చాలా మొదటి నుంచి అడుగుతున్నారు. వాటిని కూడా ఏదైతే మనకు సబ్ స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్ ముందు నుంచి కొద్దిగా రోడ్డు మనకి ఏదైతే ఇంతకుముందు గత ప్రభుత్వంలో మంజూరైనటువంటి ఆ రోడ్డు వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. అవన్నిటిని మరి మన ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. సార్ కూడా R&B వాళ్ళకి ఇంతకుముందే చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఈ త్వరలోనే ఈ వర్షం పడడం వల్ల జర తొందర అవుతలేదు. మరి ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడి వరకు ముఖ్యంగా అది ప్రధాన రహదారి కాబట్టి మండలంలో ఉన్న వాళ్ళైనా సిరికొండ పోయిన వాళ్ళైనా మనందరిని అడుగుతున్నారు కాబట్టి ఆ రోడ్ను తొందరగా మనకు చేసేటట్టు మన ఎమ్మెల్యే గారిని మరి కొద్దిగా మళ్ళీసారి ఈసారి కూడా మరి R&B అధికారులను ఆదేశించాలని ఈ సందర్భంగా మనందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అదేవిధంగా మనకు దర్పల్లి హెడ్ క్వార్టర్లో ఏ పని ఉన్నా కూడా మరి మన ప్రియతమ నాయకులు భూపతి రెడ్డి గారు ఏ పని కోసం పోయినా కూడా మన గ్రామ అభివృద్ధి కమిటీ నుంచి కూడా చాలాసార్లు సార్ దగ్గరికి వెళ్తే మనకి ఏమేం కావాలనో ఇప్పుడు ముఖ్యంగా మనకు కోట్లాది రూపాయల విలువైనటువంటి మనకు హాస్పిటల్ కొత్త భవన నిర్మాణం కానీ, మనకు బైపాస్ రోడ్డు కానీ, మన దగ్గర నుంచి మరి తాండాల మీదుగా దుబ్బాక వరకు ప్రధానమైన డబల్ రోడ్డు కానీ ప్రతిదాన్ని కూడా కనీసం కోట్ల రూపాయలు కేటాయించి మన అభివృద్ధిని ఆయన మనను ఆకాంక్షించడం మనందరికీ సంతోషకరమైన విషయం. సార్ ముఖ్యంగా ఏదైతే గ్రామాలలో ఉన్న సమస్యలు లేవో వాటిని ప్రజలు మన దగ్గరికి వచ్చినప్పుడు, మీ దగ్గరికి వచ్చినప్పుడు హామీ ఇచ్చి పరిష్కరిస్తున్నారో మా పార్టీ మరి కడుతున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి మరి బీజేపీ నుండి పెద్ద ఎత్తున యువకులు కాంగ్రెస్లో చేరినటువంటి సందర్భంలో ఇవాళ మనము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజ్ గారు, అదేవిధంగా పెద్దలు మీటాపల్లి గంగారెడ్డి గారు, సుభాష్ గారు మాజీ సర్పంచ్, అదేవిధంగా మంత్య గారు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్, సురేందర్ గౌడ్ గారు, లింబాగౌడ్ గారు, నర్సయ్య గారు, మరి మన ఓనర్స్పేట సొసైటీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు, దర్పల్లి సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి గారు, కృష్ణ గారు, మనోహర్ రెడ్డి గారు, రాజేందర్ గారు, మరి సిరికొండ నుండి వచ్చినటువంటి ఎర్రన్న గారు, నరేష్ గారు, మరి ఇంకా చాలామంది కార్యకర్తలు ఉన్నారు. మన గ్రామ ముఖ్యంగా గౌడ సంఘం పెద్దలకు, మరి ఇవాళ జాయిన్ అయినటువంటి బీజేపీ నుండి జాయిన్ అయినటువంటి ముఖ్యంగా యువకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఏదైతే జాయిన్ అయినరో వాళ్ళందరూ మరి కాంగ్రెస్ వారు పాతవారు కొత్తవారు అని కాకుండా అందరం కలిసి కూడా కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే దిశగా మనందరం పనిచేసి మరి ఈరోజు మన మీద ఎమ్మెల్యే గారు ఎంత నమ్మకం పెట్టుకున్నారో మన కార్యకర్తల మీద, మన నాయకుల మీద, మరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో మన సత్తాను చాటాలంటే మనం ఈ విధంగా కాదు, గ్రామాన క్షేత్రస్థాయిలో ప్రతి తాండాకు ప్రతి వీధికి వెళ్ళి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేపడుతున్నటువంటి మన పథకాలను ఇంటింటా చెప్పి, ముఖ్యంగా మహిళలకైతే మహిళలందరినీ కోటీశ్వరులను చేసేంత వరకు మరి దీక్ష పూనినట్టు మన కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా మనకు కూడా జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మహిళా మంత్రి గారు సీతక్క గారి ఆధ్వర్యంలో మరి మన ఎమ్మెల్యే గారు కూడా
ఉన్నారు కాబట్టి ప్రతి దాన్ని కూడా గ్రామ గ్రామాన ప్రచారం చేసి మరి కొత్త పాత అని కాకుండా మనందరం ఒకటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మనం అందరం అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళం అందరం కలుసుకొని ఈ త్వరలో జరగనున్నటువంటి స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా మెజార్టీని చూయించి జడ్పీటీసీ కానీ ఎంపీటీసీలు కానీ భారీ మెజార్టీతోటి ప్రత్యర్థులకు సీటే రాకుండా మరి మనందరం పనిచేసినప్పుడే మరి మనకు ఎమ్మెల్యే గారు ఇన్ని కోట్ల అభివృద్ధి పథకం చేసినప్పుడు మన సత్తా చూపించినప్పుడే దానికి విలువ ఉంటుందని చెప్పేసి మరి కార్యకర్తలందరూ కూడా ఆత్మస్థైర్యంతో అందరినీ కలుపుకొని విభజించి పాలించే రకంగా ఉండకుండా అందరినీ కలుపుకొని పోయి ప్రతి ఒక్క చిన్న కార్యకర్త కానీ పెద్ద కార్యకర్త కానీ మండల నాయకుడు కానీ జిల్లా నాయకులు కానీ అందరినీ కలుపుకొని పోయి ఏ విషయం ఉన్నా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మరి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయవలసినటువంటి కార్యక్రమం మనందరిపై ఉన్నది. నా ఒక్కడిపై మీ ఒక్కళ్ళపై కాదు, ప్రతి ఒక్క కార్యకర్త మీద ఆధారపడి ఉన్నదని చెప్పి దీన్ని గుర్తెరగాలని చెప్పి మన కార్యకర్తలందరినీ పేరున అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కాంగ్రెస్ పార్టీ మండల నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అన్న రావాలి మనకు. సో ఈ ఫండ్ ఏదో వచ్చినా కానీ తప్పకుండా దర్పల్లిలోనే అన్ని కుల సంఘాలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చి తప్పకుండా వాళ్ళకు కావాల్సిన మాట ఇచ్చింది కూడా మేము నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మేము మీకు అందరికీ ఒకటే అయిపోయింది, ముఖ్యంగా ఇవాళ జాయిన్ అయినటువంటి బీజేపీ యువకులకు టీఆర్ఎస్ నాయకులందరూ కూడా మీరందరూ కూడా పార్టీకి కష్టపడండి. మీరేమి వేరే వాళ్ళ గురించి విమర్శించే అవసరం లేదు. మనం ఈ కాంగ్రెస్ పార్టీ ఈ 18 నెలల్లో ఏం చేసిందో అది చెప్పుకుంటే చాలు. ఇవాళ సన్నబియ్యం ఇస్తున్నాం, చరిత్రలో ఎక్కడా లేదు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మీ పిల్లలు అందరూ కూడా మీరు అక్కడ నుండి వచ్చారు కాబట్టి ఇవాళ 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. ఎక్కడన్నా రైతులకు బోనస్ ఇచ్చిర్రా? ఎక్కడన్నా పేదవారికి సన్నబియ్యం రేషన్ ఇస్తున్నారా? ఎక్కడన్నా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిర్రా? ఎక్కడన్నా రైతులకు రుణమాఫీ చేసిర్రా? ఎక్కడన్నా మహిళా సంఘాలకు మితి లేని రుణాలు ఇచ్చిర్రా? నేను అడుగుతా ఉన్నా. ఇది కాంగ్రెస్ పార్టీ సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, మరి అన్నిటికంటే ముఖ్యంగా కూడా ఇంకా చెప్పాలని ఇలా సామాజిక న్యాయం. ఇవాళ 4 దళితులకు మంత్రి పదవి ఇచ్చినాము, ఇంకొక దళిత బిడ్డకు మరి ఇలా స్పీకర్ పదవి ఇచ్చినాము. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నాం. ఇవాళ మనం బాజాబ్తా అసెంబ్లీలో బిల్లు పెట్టి ఇవాళ మరొక ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ ఎస్సీ కేటగిరైజేషన్ చేసాం. ఇవన్నీ ఏ రాష్ట్రాల్లో జరగట్లేదు, 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా జరగట్లేదు. ఈ నాయకత్వంలో ఒక రోల్ మోడల్గా అవుతుంది. గతంలో అనేవారు, ఒక 15 ఏళ్ళ కింద గుజరాత్ మోడల్ అనేవాళ్ళు. ఇవాళ యావత్ తెలంగాణ కాదు, మొత్తం భారతదేశం అంతా కూడా తెలంగాణ మోడల్ను అడాప్ట్ చేసుకుంటా ఉన్నారు. మన ఒత్తిడి మేరకే ఇవాళ భారతదేశం అంతా కూడా కులగణన జరుగుతూ ఉంది. బీజేపీ పార్టీ కూడా ఒప్పుకొని ఇవాళ భారతదేశంలో కూడా కులగణన చేస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణలో ఒక రోల్ మోడల్ అవుతూ ఉంది. మన హైదరాబాద్ పట్టణము ఇవాళ బెంగళూరు, బాంబేను, ఢిల్లీని దాటిపోయి మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. మన ఇలా ప్రపంచ స్థాయి పోటీలను ఇప్పుడు మన అంటే ఉమెన్ ఫర్ బ్యూటీ కాంపిటీషన్ అని చెప్పి మనం పెట్టుకున్నాం. ఇలా ఇంకా రాబోయే కాలంలో ఎన్నో ఇంటర్నేషనల్ భారత్ సమ్మిట్ పెట్టుకున్నాం. ఇలా హైదరాబాద్లో మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఇవాళ మనకు మొత్తం భారతదేశంలోనే. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అన్ని విధాలుగా ఇలా దేశంలోనే చిన్న రాష్ట్రం ఇది. చిన్న రాష్ట్రం అంటే ఈ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలే అయింది, 11 సంవత్సరాలే అయింది. అంటే వయసులో చిన్న రాష్ట్రం ఇది. ఈ 11 సంవత్సరాలలోనే మరి దేశంలో నంబర్ 1 రాష్ట్రం అయితే ఉంది. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ మనది. ఇలా మన కాన్స్టిట్యూన్సీలో కూడా నాకు చెప్పడం గర్వంగా ఉంది. మనకే హైయెస్ట్ వరి వండింది మన కాన్స్టిట్యూన్సీలో. 2 పంటలు వరి వానకాలం కానీ మన యాసంగి కూడా మన దాంట్లోనే ఎక్కువ ప్రొక్యూర్మెంట్ అయింది. మనకే హైయెస్ట్ దగ్గర 500 కోట్ల ఫండ్లు మనకు వచ్చింది మన కాన్స్టిట్యూన్సీలో. ఈ విధంగా మన కాన్స్టిట్యూన్సీ కూడా అన్నీ కూడా మన దగ్గర యూనివర్సిటీ ఉంది. ఇవాళ మన దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తుంది. ఇక మన దగ్గరనే ఇవాళ ఒక నవోదయ స్కూల్ వస్తుంది. మన దగ్గరనే ఒక సైనిక్ స్కూల్ వస్తూ ఉంది ఇవాళ. కాబట్టి నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీ అనేది ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారబోతుంది, ఇండస్ట్రియల్ హబ్గా మారబోతుంది. మీ అందరికీ యువకులకు మంచి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి యువకులు ఎవరైతే చదువుకున్నారో, లేకుంటే వయసు అయిపోయింది, ఉద్యోగానికి అర్హులు కారు అనుకున్న వాళ్ళకి ఇలా రాజీవ్ యువ వికాస్ కింద మరి 4 లక్షల వరకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద కూడా మనం ఒక స్కీమ్ కూడా మెచ్చుకున్నాం. అది కూడా ఇప్పుడు త్వరలోనే అమలు కాబోతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. మీరందరూ యువకులు, మీరే భావి భారత పౌరులు.
మీరే ముందుండి నడిపించాలి. కాబట్టి ఎందుకంటే భవిష్యత్తు మీదే. కాబట్టి మీరు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఇంటింటికి తీసుకొని పోయి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని బలాన్ని పెంచుతూ ఇంకా మరి కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇస్తే ఇంకా మనం ఎక్కువ శ్రద్ధగా మనము పనిచేయడానికి వీలుంటుందని చెప్పి కోరుకుంటూ మరి మీరు మరొకసారి మీ అందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ మీకు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై కాంగ్రెస్.